ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమః. దత్తాత్రేయాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. దత్తాత్రేయుల వారు గాయత్రి మంత్రం ఇది. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఎవరైతే నిష్టగా వాళ్ళు జపిస్తూ ఉంటారో వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి. దత్తాత్రేయుడు శ్రీ మహావిష్ణువు ఎత్తిన 21 అవతారాల్లో 6వ అవతారంగా అత్రి అనసూయ దంపతులకు జన్మిస్తారు. తర్వాత కలియుగంలో సుమతి అప్పలరాజు దంపతులకు పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభులుగాను, కరంజా నగరంలో అంబికా దంపతులకు నృసింహ సరస్వతిగాను వారు జన్మిస్తారు. ఈ నృసింహ సరస్వతిగా జన్మించిన తర్వాత వారు అనేక మహిమలు చూపించడమే కాకుండా భక్తులందరినీ కూడా ఉద్ధరిస్తారు. వారు 1417లో అంటే వారికి 29 సంవత్సరాలు ఉండగా గంగా గోదావరి యాత్ర సందర్భంగా వారు బాసర క్షేత్రానికి రావటం జరిగింది. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ ఇక్కడ ఒక శిలాఫలకం కూడా ఉంది, చూడండి. ఈ శిలాఫలకం ప్రకారం వారు ఈ యాత్రలో సరస్వతి అమ్మవారిని దర్శించి ఈ ప్రదేశంలోనే వారు అనుష్ఠాన కార్యక్రమాలు కూడా నిర్వహించేవాళ్ళు. ఈ ఇంటిని చూడండి. ఈ ఇంట్లో వారి ఈ విగ్రహం కూడా మనకి చూడవచ్చు. ఈ ఇంట్లోనే వారు తమ శిష్యులతో, అంటే యతి ధర్మంగా వారు ఉంటారు కాబట్టి తమ శిష్యులతో కూడి అనుష్ఠాన కార్యక్రమాలు చేస్తూ ఈ గ్రామంలోనే వారు భిక్షకు వెళ్ళి భిక్ష స్వీకరించి వచ్చిన భిక్షని మిగతా వాళ్ళకు పంచడమే కాకుండా తాము కూడా కొన్ని తీసుకొని అనుష్ఠాన కార్యక్రమాలన్నీ ఈ ప్రదేశంలోనే చేశారు. ఈ స్థలం ఉన్నటువంటి పక్కన వేరొక ప్రదేశంలో మేడ మీద మనకి కొన్ని రకాలైనటువంటి చిత్తరువులు ఉంటాయి. ఈ చిత్తరువుల్లో మనకి సాయందేవుడు అలాగే యవనరాజు దగ్గర పనిచేస్తున్నప్పుడు జరిగినటువంటి కథా చిత్తరువులు మనకి కనిపిస్తాయి. వాటిని కూడా చూడండి. ఈ ప్రదేశాలు రెండూ కూడాను 2 కథలకు, అంటే గురు చరిత్రలో 2 కథలకి ఈ 2 ప్రదేశాలు కూడా ముఖ్యంగా మనకి వాటిని గుర్తు చేసుకోవడానికి ఉద్దేశించినటువంటి ప్రదేశాలుగా చెప్పుకోవచ్చు. గురు చరిత్రలోని 13వ అధ్యాయంలో మనకి ఈ బాసర క్షేత్రంలో నృసింహ సరస్వతి వారు అనుష్ఠాన కార్యక్రమంలో ఉండగా ఒకసారి ఒక బ్రాహ్మడికి ఉదరశూల రోగంతో చాలా బాధపడేవాడు. అతను ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చినప్పుడు స్వామివారు వారిని నివారించి, నాయనా నీకు వచ్చినటువంటి కష్టం ఏమి అని అడుగుతారు. అప్పుడు ఆ బ్రాహ్మడు, స్వామి నాకు ఉదరశూల రోగం ఉంది, దానివల్ల నేను ఏమాత్రం కూడా తినలేకపోతున్నాను. నేను వేదాంగాలు అభ్యసించాను, కానీ ఈ జబ్బు వల్ల నాకు ఏ రకమైనటువంటి ఆహారం కూడా లోపలికి తీసుకునే అవకాశం లేక చిక్కిపోయాను అని, దానివల్ల నాకు ఈ జబ్బు తగ్గదని నిర్ణయించుకొని నేను ఆత్మహత్యకు పూనుకుంటున్నాను అని చెప్పగానే నృసింహ సరస్వతి వారు వారిని వారించి అప్పుడే అక్కడికి వచ్చినటువంటి సాయందేవుడు అనేటువంటి వ్యక్తికి, ఈ బ్రాహ్మణ్ణి మీ ఇంటికి తీసుకెళ్ళి ఇతనికి మృష్టాన్న భోజనం పెట్టండి అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు సాయందేవుడికి ఒక చిన్న అనుమానం వస్తుంది. గురువుగారు, ఇతను అసలే ఉదర రోగంతో బాధపడుతున్నారు, ఇతన్ని నేను తీసుకువెళ్ళి మృష్టాన్నం పెట్టించినట్లయితే నాకు మళ్ళీ ఇతన్ని ఏదైనా చంపిన పాపం కలుగుతుందేమో అని నాకు భయంగా ఉంది అంటే నృసింహసత్వారు నవ్వి, నీకు ఆ భయం ఏం అక్కర్లేదు, ఇతనికి అన్ని రకాలైనటువంటి వంటలతో కూడా, పాయసంతో కలిపినటువంటి అన్ని రకాలైన వంటలతో కూడా మృష్టాన్న భోజనం పెట్టించమని చెప్తారు. ఆ విధంగానే సాయందేవుడు వారింటికి తీసుకువెళ్ళి మృష్టాన్న భోజనం పెట్టించగానే అది తిన్నటువంటి ఆ బ్రాహ్మడికి ఉదరశూల రోగం తక్షణమే తొలగిపోతుంది. వెంటనే నృసింహ సరస్వతి కాళ్ళ మీద పడి అతన్ని అనేక రకాలుగా కీర్తించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇది 13వ అధ్యాయంలో కథ. ఇది ఇక్కడే జరిగింది. ఆ విధంగా ఆ బ్రాహ్మడికి ఉదరశూల రోగం నయమవగానే వెంటనే సాయందేవుడు నృసింహ సరస్వతి వారి పాదాల మీద పడి అతనికి ప్రార్థిస్తూ చాలా భయంగా కనిపిస్తూ ఉంటాడు. అప్పుడు నృసింహ సరస్వతి వారు, నాయన నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని అడిగితే, గురువుగారు నేను ఒక యవనరాజు కొలువులో ఉంటున్నాను, ఆ యవనరాజు చాలా దుర్మార్గుడు, అతను ప్రతి సంవత్సరం కూడా ఒక బ్రాహ్మణుని చంపుతూ ఉంటాడు. ఈ సంవత్సరం ఆ బ్రాహ్మణుడి వంతు నా వంతు వచ్చింది కాబట్టి నన్ను అతను ఇప్పుడే పిలవటం జరిగింది. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళినట్లయితే నన్ను తప్పనిసరిగా వధిస్తారు, నాకు గత్యంతరం లేదు, నన్ను మీరే రక్షించాలి అని నృసింహ సరస్వతి వారిని ప్రార్థిస్తారు. అప్పుడు నృసింహ సరస్వతి వారు నవ్వి, సాయందేవా నీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు, నువ్వు ధైర్యంగా వెళ్ళిరా, నువ్వు గౌరవింపబడి వస్తావు అని చెప్పి సాయందేవుడికి ధైర్యాన్ని నింపి పంపిస్తాడు. అప్పుడు సాయందేవుడు
రాజుగారి మందిరంలోకి వెళ్ళగానే యవనరాజుకి మాయ వల్ల అతనికి నిద్ర వస్తుంది. ఆ నిద్రలో అతనికి స్వప్నం కనిపిస్తుంది. ఆ స్వప్నంలో ఎవరో ఒకరు పెద్ద కత్తి పెట్టుకొని ఆ యవనరాజును ముక్కలుగా ఖండాలుగా నరుకుతున్నట్లు కనిపిస్తుంది. దాంతో ఆ యవనరాజు చాలా బాధపడిపోతుంటాడు. ఇంతలో అతనికి హఠాత్తుగా మెలకువ వచ్చి లేచి చూసి అది స్వప్నం అని భావించి ఊపిరి పీల్చుకుంటాడు. కానీ అతనికి ఆ స్వప్నం వల్ల ఒక జ్ఞానోదయం కలుగుతుంది. అంటే తను ఇతరులను చంపుతున్నప్పుడు వారే విధమైన బాధను అనుభవిస్తారో తనకి తెలిసింది కాబట్టి ఇంకా నేను ఎవరిని కూడా చంపను అని నిర్ధారించుకొని బయటికి వచ్చి సాయం దేవుడు తన గురించి అక్కడ ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సాయం దేవుడి దగ్గరికి వచ్చి, సాయం దేవా, నేను నిన్ను చంపదలుచుకున్నాను, కానీ నాకు వచ్చినటువంటి స్వప్నం నా తాలూకా మా మనస్సును మార్చింది, కాబట్టి నువ్వు ధైర్యంగా వెళ్ళు, నేను ఇంక చంపను అని చెప్పి ఆ సాయం దేవుడికి ధన కనక వస్తువాహనాలన్నీ కూడా బహుకరించి పంపించడం జరుగుతుంది. ఇది గురుచరిత్రలో మనకు 14వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఈ సాయం దేవుడు ఆ ఉదరసోల బ్రాహ్మడికి భోజనం పెట్టినటువంటి ఇల్లుని కూడా తప్పనిసరిగా ఇక్కడ చూడండి. ఇదే ఆ సాయం దేవుడు ఆ ఉదరసోలతో బాధపడుతున్న బ్రాహ్మణునికి పెట్టినటువంటి భోజనం. వాటితో పాటు నృసింహ సరస్వతి వారికి, వారి శిష్యులందరికీ కూడా ఈ ఇంట్లోనే మృష్టాన్న భోజనం పెట్టడం జరుగుతుంది. ఇది చాలా పవిత్రమైనటువంటి ఇల్లుగా దత్తభక్తులందరూ కూడా పూజిస్తూ ఉంటారు. బాసర్ క్షేత్రానికి వచ్చినటువంటి దత్తభక్తులందరికీ కూడా విన్నపం ఏమిటంటే, తప్పనిసరిగా ఈ సాయం దేవుని ఇల్లు, అలాగే స్వామివారు నృసింహ సరస్వతి వారు అనుష్ఠానం చేసుకునే ఇల్లు కూడా తప్పనిసరిగా దర్శించండి. ఇవన్నీ కూడాను ధ్యాన కేంద్రాలు. అంటే ప్రత్యేకించి దత్తభక్తులందరికీ తెలుసు, దత్తక్షేత్రాలన్నీ కూడా ధ్యాన క్షేత్రాలు, ఉపాసనా క్షేత్రాలు. ఇలాంటి క్షేత్రాలకు వచ్చినప్పుడు మనం తప్పనిసరిగా ధ్యానంలో ఉండటమే కాకుండా గురుచరిత్ర పారాయణం లాంటివి చేయొచ్చు. అలాగే మనం ఏదైనా ఒక మంత్రం గురువు నుంచి తీసుకున్నట్టయితే ఆ మంత్రాన్ని ఇక్కడ ఉపాసించినట్లయితే అవి వేలకు వేల రెట్లు ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా దత్తభక్తులందరూ కూడా బాసర క్షేత్రాన్ని దర్శించినప్పుడు సాయం దేవుని ఇల్లు, అలాగే ఈ నృసింహ సరస్వతి వారు అనుష్ఠానం చేసినటువంటి ప్రదేశాన్ని కూడా తప్పనిసరిగా దర్శించుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని దేశ విదేశాలలో ఉండేటువంటి మీ స్నేహితులకు, బంధువులకు అందరికీ కూడా ఫార్వర్డ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే డైలీ తెలుగు వీడియోస్ అనేక సనాతన ధర్మంపై, సనాతన ధర్మాన్ని గురించి అనేక వీడియోలు విడుదల చేసింది. ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేయటం అనేటువంటిది ఏదో కొద్దిమంది వల్ల సాధ్యమయ్యేటువంటి పని కాదు. అందరూ పూనుకుంటే కానీ ఒక యజ్ఞం నిర్వహింపబడదు. సనాతన ధర్మ ప్రచారం అనేటువంటిది ఒక మహాయజ్ఞం. ఈ మహాయజ్ఞం మనకి ప్రతిరోజు కూడా జరగాల్సిందే. కాబట్టి ఈ సనాతన ధర్మ ప్రచార యజ్ఞంలో మీరందరూ కూడా పాల్గొని దత్తభక్తులందరూ కూడాను దత్తాత్రేయుల వారి మహిమలన్నింటినీ కూడాను మీరు తెలుసుకోవటమే కాకుండా మీ స్నేహితులకు, మీ బంధువులకి కూడా తెలియజేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ కూడా ఈ ఫార్వర్డ్ చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే డైలీ తెలుగు వీడియోస్ అనేక వీడియోలు రిలీజ్ చేయటం జరిగింది, ఆధ్యాత్మికమైనటువంటివి. ఈ వీడియోలన్నీ కూడాను మీరు చూడండి. ఇవి నచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు మిగతా వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేస్తారని కోరుతూ స్వస్తి.